సంగీత రసజ్ఞులకు, ఆహ్వానితులకు అందరికీ కూడా సరస్వతీ గాన సభ సభ్యులు అందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సరస్వతీ గాన సభ ప్రత్యేక సంగీత కార్యక్రమం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నారాయణ తీర్థుల వారి జయంతి సందర్భంగా తొలి ఏకాశి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సరస్వతీ గాన సభ సభ్యులందరూ కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు శ్రీ నారాయణ తీర్థుల వారి జయంతి. శ్రీ నారాయణ తీర్థుల వారు కృష్ణలీలా తరంగిణి అనే దాంట్లో కొన్ని తరంగాలు, చాలా తరంగాలు రాసి ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో నారాయణ తీర్థుల వారి తరంగాలు మాత్రమే గానం చేయబడతాయి. శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు గారు ఆయన వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు నారాయణ తీర్థుల వారి గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రథమంగా ఆయన ఇంకా రావాల్సింది ఉన్నది కాబట్టి తర్వాత శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి శిష్యుల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారిని దయచేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నారాయణ తీర్థుల వారి గురించి చెప్పాలంటే వారు త్యాగరాజస్వామికి పరమేష్టి గురువు. పరమేష్టి గురువు అంటే త్యాగరాజస్వామి గురువుగారి వారు. అంతేకాకుండా కూచిపూడి నాట్యానికి ఆద్యులు అయినటువంటి సిద్ధేంద్ర యోగికి గురువు గారు వారు. అది నారాయణ తీర్థుల వారి యొక్క గొప్పతనం. వీరి యొక్క జననం గురించి పలు పరిశోధకులు పలు రకాలుగా చెప్పి ఉన్నారన్నమాట. అయితే చాలామంది వీరు 1675 సంవత్సరంలో జన్మించారని, 1745లో వారు సజీవ సమాధి చెందారని చెప్తున్నారు చాలామంది. వీరు జన్మించినటువంటి ప్రదేశం అయితే మన గుంటూరు దగ్గర మంగళగిరి దగ్గరగా ఉన్నటువంటి కాజా అనేటువంటి గ్రామంలో వారు పుట్టారు. వీరు ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి అంటే నిన్న యాక్చువల్గా వారి యొక్క జన్మదినం.
నిన్ననమాట జన్మతిథి. వారి తిథిని పురస్కరించుకుని ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. వీరి యొక్క అంటే సన్యాసాశ్రమం స్వీకరించారు వీరు. సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు వీరి పేరు గోవింద శాస్త్రి, వీరింటి పేరు తల్లావర్జుల వారు. వీరి తల్లిదండ్రులు నీలకంఠ శాస్త్రి, పార్వతమ్మ వీరి యొక్క తల్లి తండ్రి. వీరు చిన్నతనంలో వాసుదేవ శాస్త్రి అనే వారి వద్ద వీరు వేదాన్ని అభ్యసించారు, నారాయణ తీర్థుల వారు. ఈ వేదాన్ని అభ్యసించేటువంటి సమయంలో అప్పటికే వారికి సంగీతం బాగా వచ్చు. మరి సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు అన్నది, వారి గురువు ఎవరన్నది మనకి చరిత్రలో ఎక్కడా కనిపించదు. వారి గురువు ఎవరు, సంగీతాన్ని నేర్పిన గురువు పేరు మనకి దొరకలేదు. కానీ వేదాధ్యయనం మాత్రం చిన్నతనంలో వారు వాసుదేవ శాస్త్రి అనే వారి వద్ద వేదాన్ని అభ్యసిస్తున్నటువంటి రోజుల్లో అప్పుడు కూడా సంగీతం వీరు పాడుతూ ఉండేవారట చాలా. అది చూసి ఆ గురువుగారు, అదేమిటది సంగీతం నువ్వు పాడుతున్నావు ఏమిటి, మనం మా వేదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమో అని చెప్పి, నాయన సంగీతం వద్దు, నువ్వు వేదం నేర్చుకోవాలని చెప్పి ఆయన ఈయన్ని కొంత మందలించడం జరిగింది. దాంతో ఈ చిన్న గోవింద శాస్త్రి గారు, అదే మన నారాయణ తీర్థుల వారు దూరంగా వెళ్ళిపోయి ఆశ్రమం నుంచి ఎక్కడికో వారు ఉండేటువంటి ప్రదేశం నుంచి కొంచెం దూరంగా అడవిలోకి వెళ్ళి పాడుకుంటూ ఉండేవారట. ఇది చూసినటువంటి ఇతర శిష్యులు వెళ్ళి, గురువుగారు మీరు ఇక్కడ వద్దన్నా ఈ నారాయణ తీర్థుల వారు అక్కడికి వెళ్ళి పాడుతున్నారు అంటే, అప్పటికి నారాయణ తీర్థులు కాదు ఆయన గోవింద శాస్త్రి అని చెప్పేటప్పటికి గురువుగారు ఒకరోజు వెళ్ళి చూశారు. చూసేటప్పటికి ఆయన గానంలో లీనమైపోయి తన్మయత్వంతో ఎంతో ఆనందంతో పాడుకుంటూ ఉన్నారు ఆయన. అది చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు. ఈయన సామాన్యుడు కాదు ఈయన అని చెప్పి వెంటనే గురువే తిరిగి శిష్యుడి పాదాలకి నమస్కారం చేసి, నాయన నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు అని గురువు పాదాలకి నమస్కారం చేశారట. అంత చిన్న వయసు నుంచి వారికి అపారమైనటువంటి ఆ సంగీత జ్ఞానం అది అమ్మవారి కటాక్షంగా వచ్చింది అన్నమాట. అయితే వీరు అచ్చమ్మ అనేటువంటి వారిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి వీరు వేదాద్రి, వీరి యొక్క అత్తవారి ఊరు అది కృష్ణానదికి అవతల ఉంది. అది వెళ్ళడానికి వారి అత్తవారింటికి వెళ్ళడానికి బయలుదేరేటప్పటికి అక్కడ పడవ అవైలబుల్గా లేదన్నమాట. పడవ లేకపోతే ఈయన కృష్ణానది వీక్వలో ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈది దాటేసి వెళ్ళిపోదామని చెప్పి అలా వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆ తరంగాలు చాలా విపరీతంగా ఎక్కువైపోయాయి. కృష్ణానది తరంగాలు ఎక్కువైపోయి ఇంకా అయిపోయింది నా పని, నేను ఈ తరంగాల్లో మునిగిపోతానని అనుకున్నారు ఆయన. అనుకునే సమయానికి సరే ఇక ఇప్పుడు మనం సన్యాసం తీసుకుందాం, దాని ఆతుర సన్యాసం అంటాం. మరి శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర మీ అందరికీ తెలుసును. అందులో కూడా అదేవిధంగా మొసలి వచ్చి పట్టుకుంటే అమ్మ నేను సన్యసిస్తాను అని చెప్పి, నేను సన్యసిస్తున్నాను సన్యస్తోహం 3 సార్లు అనేసి సన్యాసం తీసుకున్నారు. వీరు కూడా తీసుకునేటప్పటికి ఆ తరంగాలు కృష్ణానదీ తరంగాల్లోంచి బయటపడ్డారు. అంటే తరంగాలు రాయడానికి ఆ కృష్ణానది, కృష్ణుడి మీద తరంగాలు రాయడానికి ఆయన్ని ఆ కృష్ణా తరంగాల నుంచి బయటపడేశాడనమాట కృష్ణుడు. మరి లేకపోతే ఆ తరంగాల్లో చిక్కుపోతే ఈ తరంగాలు ఎలా వచ్చేవి, ఇవాళ ఎలా పాడుకునేవాళ్ళం మనం ఆ తరంగాల్లో ఆయన మునిగిపోతే? కాదు కదా. తర్వాత వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి భార్య అనుమతి తీసుకుని అక్కడి నుంచి కాశీ వెళ్ళిపోయారు వారు. కాశీలో శివరామానంద తీర్థులు అనేటువంటి ఒక పెద్ద గురువు గారి దగ్గర వారు మళ్ళీ శాస్త్రోక్తంగా సన్యాస దీక్షను తీసుకుని అక్కడే ఉంటూ ఉండేవారు. అక్కడ అధ్యయనం చేసుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు కూడా 7 ఇళ్లలో మాత్రమే వారు భిక్ష స్వీకరించి ఒక గదిలో ఉంటూ అక్కడ సంగీత సాధన, ఈ ఆధ్యాత్మిక సాధనని కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున వారు తలుపులు వేసుకుని హాయిగా పారవస్యంతో ఆనందంతో ఆ ఆనంద బాష్పాలు కళ్ళమట అలా వర్షిస్తూ ఉండగా పాడుకుంటూ ఉండేవారు. ఇలా పాడుకుంటూ ఉన్నటువంటి తరుణంలో కృష్ణుడు బాలుడు రూపంలో వచ్చి ఆయన ముందు నృత్యం చేసేవాడట. ఎంత భాగ్యం చూడండి. ఇలా నృత్యం చేస్తున్నటువంటి ఈ తరుణంలో
ఈ గజ్జెల చప్పుడు అది బయట వాళ్ళకి వినిపించి ఏమిటిది ఈయన ఒక్కడే ఉన్నాడు కదా, ఈ గజ్జెల చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళకి అనుమానం వచ్చింది. లోపల ఎవరైనా స్త్రీలు ఉన్నారా ఏంటి, అయినా స్త్రీలతో అయినా సమాగమం ఉందా అనేటువంటి భయం వాళ్ళకి, ఒక ఆలోచన వచ్చి సరే చూద్దాం ఈయనకి భిక్ష వేయకూడదు అని చెప్పి ఒక రోజున ఆయనకి ఎవ్వరు కూడా భిక్ష వేయలేటండి. సరే భిక్ష వేయకపోతే ఏముంది, వచ్చారు ఆయన, మళ్ళీ వచ్చారు యథావిధిగా. సరే భిక్ష వేయలేదు అనుకున్నారు, కూర్చున్నారు, మళ్ళీ ఆనందంతో పాడుకుంటున్నారు ఆయన. మళ్ళీ అదే గజ్జల చప్పుడు అన్నీ వినపడుతున్నాయి. అసలు బయటికి రావడం మానేశారు, లోపల నుంచి ఇంక బయటికే రావట్లేట. ఏమిటినా ఇందులో ఇలా ఉండిపోయారు, భిక్షకి రావట్లేదు, మనం ఎవరూ భిక్ష వేయలేదు, అయినా ఈయనకి ఏం అవ్వలేదా, ఆ పాట వినపడుతోంది, ఆ గజ్జల శబ్దం వినపడుతోంది, ఏమిటి సంగతి చూడాలి అని చెప్పి చిన్న కన్నం పెట్టి దానికి కన్నంలో చూశారటండి. చూస్తే ఓ మహా తల్లి ఆయనకి అన్నం పెడుతోంది అక్కడ. ఈయన ఆనందంతో పాడుకుంటున్నారు, ఎదరకుండా కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. ఆ కాశీ అన్నపూర్ణాదేవి ఆయనకి ఆహారం ఇస్తోంది. అది దృశ్యం వాళ్ళకి అంటపడింది. అంత గొప్పవారు వారు. అలాంటి మన దేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాభక్త వాగ్గేయకారులు వారు. ఆ తరువాత వీరు కాశీ నుంచి అలా యాత్ర చేయడం మొదలుపెట్టారు. అక్కడ అయిపోయిన తర్వాత అధ్యయనం అది అయిన తర్వాత వారు అదే విధంగా తిరుగుతూ చాలా క్షేత్రాలని దర్శించారు. పూరి కూడా వెళ్ళారు ఆయన. పూరిలో సుభద్ర బలభద్ర సుదర్శన సహిత అనేటువంటి ఒక కీర్తన. ఒక విషయం ముందు మనవి చేస్తున్నాను, మనం తరంగాలు అంటున్నాం, ఆయన తరంగాలు అనలేదు వాటిని. నారాయణ తీర్థుల వారు నేను రాసినవి తరంగాలని చెప్పలేదు వారు. మనమే తరంగాలని వాటిని వ్యవహారంలో మనం తరంగాలుగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. కానీ ఆయన కీర్తననే పేర్కొన్నారు వాటిని. అయితే ఈ తరంగాలన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, వారు శ్రీకృష్ణ లీలా తరంగిణి అని ఒక యక్షగానాన్ని రూపొందించారు. యక్షగానం అంటే మీ అందరికీ తెలుసు, డ్యాన్స్ బ్యాలే. ఆ యక్షగానంలో ప్రతి భాగాన్ని వారు తరంగము, ప్రథమ తరంగం, ద్వితీయ తరంగం, తృతీయ తరంగం అని పేర్కొన్నారు. ఆ పేరు ఈ కీర్తనలకి మనం పెట్టేశాం. అది తరంగం అని మనం అనుకుంటున్నారు, వారి కీర్తననే రాశారు అందులో. అయితే వీరు అక్కడ ఒక కీర్తన సుభద్ర బలభద్ర సుదర్శన సహిత అనే కీర్తన, అదేవిధంగా అరిగిపల్లి విజయవాడ సమీపంలో ఉండేటువంటి శ్రీ శోభనాద్రి నృసింహస్వామి మీద కీర్తన, కృష్ణా తీరంలో శ్రీకాకుళం, విజయవాడ దగ్గర శ్రీకాకుళం ఉంది, శ్రీకాకుళం అంటే ఇటుపక్క తూర్పులో ఉన్నది కాదు, అక్కడ కూడా వారొక కీర్తన, వేదాద్రి అనేటువంటి నరసింహక్షేత్రంలో వేదాద్రి శిఖర నరసింహమా కలయామనే కీర్తన. ఈ విధంగా పలు కీర్తనలు తాను దర్శించిన క్షేత్రాల్లో పలు కీర్తనలు రచించారు. అంటే మన ముత్తుస్వామి దీక్షితుల వారు అదేవిధంగా ప్రతి క్షేత్రానికి వెళ్ళి అక్కడ వారు కీర్తనలు రచిస్తూ ఆ క్షేత్ర ముద్రని అందులో ముత్తుస్వామి దీక్షితుల వారు ఏ విధంగా పెట్టారో నారాయణ తీర్థుల వారు కూడా అదేవిధంగా తాను దర్శించిన క్షేత్రాల్లో రచించిన కీర్తనలో ఆ ముద్రలు మనకి, క్షేత్ర ముద్ర మనకి కనిపిస్తుంది. ఈ విధంగా వారు కీర్తనలు రచిస్తూ ఈ అద్దంకి దగ్గర ఒంగోలుకి సమీపంలో సింగరకొండ అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ గుహలో వారు చాలా కాలం తపస్సు చేశారు. ఆ సమయంలోనే ఆ ఒంగోలు ఆ పరిసర ప్రాంతాల వారందరికీ వీరు తన కీర్తనలని నేర్పించారు. అక్కడ ఈనాటికి కూడా, అంటే ఈనాడు ఆ సంప్రదాయం చాలా మటుకు తగ్గిపోయింది, కానీ అక్కడ తరంగాలు బ్రహ్మాండంగా పాడేటువంటి, అద్భుతంగా పాడేటువంటి ఒక మంచి సంప్రదాయం అక్కడ ఉంది. ఆ సంప్రదాయం ఎలా ఉంటుందంటే, అది ఒక జయ జయ రమానాథ అనే తరంగం ఉంది, ఒక గంట సేపు పాడతారు వాళ్ళు. ఆ తరంగం, ఒక్క తరంగమే ఒక గంట సేపు పాడతారు. దానిలో జతులు అన్నీ వేసి చాలా అద్భుతంగా వాళ్ళు అలాగే జతులతోటి, అంటే లయ ప్రధానంగా వాళ్ళు ఆ తరంగాలను గానం చేస్తూ ఉండేటువంటి ఒక సత్సంప్రదాయం అది. అదొక సంప్రదాయం అక్కడ ఉంది. అదొక సంప్రదాయం. కచేరీ సంప్రదాయం మనం రాగం ప్రధానంగా పాడుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం, కచేరీ సంప్రదాయం. ఈ సంప్రదాయం ఉంది. సరే, నృత్యంలో ఎలాగా మీరు తరంగాలు కొన్ని, బాలగోపాల తరంగం అన్నది నృత్యంలో ఎక్కువగా, అదైతే అది కూడా మనకి ఉండడం మనకి తెలుసు. తిరుపతిలో కూడా వెళ్ళారు తర్వాత వారు. తిరుపతి తర్వాత తిరువయ్యారులో కొంతకాలం ఉన్నారు. త్యాగరాజస్వామి వారు సిద్ధి పొందినటువంటి తిరువయ్యారు, ఆ క్షేత్రంలో కూడా వారు కొంతకాలం నివసించారు. అదేవిధంగా ఒకసారి నడుక్కావేరి అనే ఒక గ్రామంలో వారు ఒక వినాయకుని యొక్క గుడిలో వారు విశ్రమించి ఉండగా వారి కలలో విష్ణుమూర్తి కనిపించి, రేపు ఉదయం నీకు ఇక్కడ ఏం కనిపిస్తుందో దాంతో కూడా వెళ్ళు
అని చెప్పడం జరిగిందనమాట. ఆయన ఉదయం లేవగానే చూసేటప్పటికి ఒక వరాహం కనిపించింది. అది విష్ణుమూర్తి యొక్క అవతారం అని చెప్పి వీరు వరాహ అవతారంగా భావించి దాంతో కూడా వెళ్ళారు. ఈ వరాహం అలా వెళ్ళి భూపతిరాజపురం అనేటువంటి ఒక ఊరిలో ఒక కొంచెం శిథిలమై ఉన్నటువంటి ఒక ప్రాంగణంలోకి వెళ్ళింది. వారు అక్కడే ఉండి అక్కడ కొంత తవ్వినట్లయితే అక్కడ వారికి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం దొరికింది. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వారు అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ పూజలు పునస్కారాలు అక్కడే చాలా కాలం ఉండి తన కీర్తనలు అందరికీ నేర్పడం చేశారనమాట. అదే దాన్నే వరహూరు అని అంటారు. ఆ భూపతిరాజపురమే తర్వాత వరహూరుగా ప్రసిద్ధి చెందిందనమాట. అక్కడే వారు సిక్యోత్సవం అంటే ఉట్ల పండుగ, మనం ఇప్పుడు చాలా చోట్ల ఉట్ల పండుగ చూస్తూ ఉంటాం, మనం అన్ని చోట్ల చేస్తూ ఉంటాం కృష్ణాష్టమికి. అటువంటి ఉట్ల పండుగ అది చేయించడము, తర్వాత అక్కడ శిష్యులకి చాలామందికి కీర్తనలు నేర్పించడము. అదే కాలంలో వీరు బహుశా ఈ శ్రీకృష్ణ లీలా తరంగిణి రాసి ఉండవచ్చు. అంటే శ్రీకృష్ణ లీలా తరంగిణి ఆ కాలంలో యక్షగానాలు అనేటువంటివి చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కాలం అది. చాలామంది యక్షగానాలు అవి రాస్తూ ఉన్నారు. అందుచేత వారు అంతకుముందు రచించినటువంటి కీర్తనని శ్రీకృష్ణ లీలా తరంగిణి అనేటువంటి ఒక యక్షగానంగా రూపొందించి దాంట్లో పొందుపరిచారనమాట. ఈ శ్రీకృష్ణ లీలా తరంగిణి అనేటువంటిది భాగవతంలో దశమ స్కందం. అంటే కృష్ణుడి జననం, కృష్ణుడు పుట్టడము, పూతన ఇలాంటి రాక్షసుల్ని సంహరించడము, తర్వాత ఈ రాసక్రీడ, ఈ గోవులన్నింటినీ గోపరిపాలన చేయడము, గోవుల్ని తీసుకెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళందరూ ఆ గోపాలకులందరూ కూడా చక్కగా వాళ్ళ ఒకళ్ళతో ఒకళ్ళు పరాచికాలు ఆడుకుంటూ ఉండడం. మొత్తం కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి రుక్మిణీ కళ్యాణం వరకు ఉండేటువంటి ఈ గాథని ఆయన ఒక డ్యాన్స్ బ్యాలే, ఒక యక్షగానంగా ఆయన రూపొందించారు. అందులో వారు గతంలో రాసినటువంటి కీర్తనలు కూడా ఆ సందర్భానుసారం వాటిని అక్కడ పొందుపరిచారు. దీన్నే ఇందాక చెప్పినట్లుగా ప్రథమ తరంగం, ద్వితీయ తరంగం, తృతీయ తరంగం, ఇలా 12 తరంగాలు ఉన్నాయి అందులో. ఆ తరంగం అనే పేరే మనం ఈ కీర్తనలకు వాడి నారాయణ తీర్థుల వారి తరంగాలు అని అంటున్నాం మనం. యాక్చువల్గా వారు కీర్తననే రాశారు. పుస్తకంలో చూస్తే మనకి కీర్తనలోనే రాశారు, వారు పేర్కొన్నారనమాట. అది ఒకటి. తర్వాత మరి ఇంకా ఇందులో ఏమున్నాయంటే, ఇంకా ఇది నృత్యానికి తగ్గట్లుగా ఉంటుంది అనుకున్నాం కాబట్టి దరువులు ఉన్నాయి, శ్లోకాలు ఉంటాయి, గద్యం ఉన్నది. సంస్కృతంలో గద్యం ఉంటుంది. సంస్కృతంలో గద్యం అంటే మామూలు మనం మాట్లాడుకునే భాష. అది పద్యాలు, శ్లోకాలు ఉన్నాయి, గద్యాలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి. ఇది పెద్ద నృత్యానికి మనం డ్యాన్స్ బ్యాలే కింద మనం ప్రదర్శన చేయవచ్చు అనమాట, డ్యాన్సర్స్ ఎవరైనా ఉంటే. అందులో కొన్ని మనం బాలగోపాల తరంగం పళ్ళె మీద చేస్తుంటారు చూడండి, పళ్ళె మీద డ్యాన్స్ చేస్తుంటారు. బాలగోపాలకృష్ణ పాహి తరంగానికి మనం ఎక్కువగా నృత్యం చేయడం అన్నది మనం చూస్తూ ఉంటాం. మరి వీరు ఈ చాలా కాలం అక్కడ భూపతిరాజపురం లేదా వరహూరులో ఉండి ఆ తర్వాత దానికి తిరుప్పందుర్తి అనే చోట వారు 1745లో సజీవంగా వారు సమాధి ప్రవేశం చేశారు. సమాధిలో వెళ్ళిపోయారు, జీవ సమాధి. అది ఎప్పుడంటే రక్తాక్షినామ సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్ష అష్టమి రోజున వారు సమాధిలోకి ప్రవేశించారన్నమాట. మరి ఇక్కడ కాజా బర్త్ ప్లేస్, అక్కడ పుట్టిన చోట కృష్ణయ్య గారు అని చెప్పి ఒక జడ్జి గారు, వారి తండ్రి గారు గుడ్లపల్లి ఆదినారాయణ గారు అని చెప్పి వారు స్వాతంత్ర సమరయోధులు. వారు అర్థంతో ఉండేటువంటి నారాయణ తీర్థుల తరంగాలని కూడా ఒక అర్థం, ప్రతిపదార్థం, అర్థం, భావం అన్నిటితో ఒక పెద్ద పుస్తకాన్ని వారు ప్రచురించారు. అదేవిధంగా కృష్ణయ్య గారని రమణ కుమార్ గారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు, వారి భార్య గారు ఉదయలక్ష్మి గారని ఐఏఎస్ ఆఫీసర్ గారు మన ఇక్కడ పనిచేసి వెళ్ళారు. వాళ్ళు ఈ ముగ్గురు కూడా జడ్జి గారు, ఐఏఎస్, ఉదయలక్ష్మి గారు ఐపీఎస్, వాళ్ళు ఇక్కడ మన జిల్లాలో పనిచేసి వెళ్ళారు. వాళ్ళు అక్కడ కాజాలో ఒక మందిరం కట్టి అక్కడ ఈ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. అదేవిధంగా అక్కడ తిరుప్పందుర్తిలో వారి యొక్క వర్ధంతి రోజున అక్కడ ఉత్సవాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. మరి వీరు ఇందులో కీర్తనలు చూసినట్లయితే మనకి కీర్తనలు కదా సంబంధించింది 152 కీర్తనలు ఉన్నాయి అందులో. అవి కాకుండా ఈ కృష్ణలీలా తరంగిణిలో ఉపయోగించినటువంటి కీర్తనలు కూడా ఒక 5 దొరికాయి. అంటే మొత్తం 157 కీర్తనల దాకా వారు రచించారు. మరి ప్రసిద్ధమైనటువంటి రాగాలు కాంభోజి, కళ్యాణి, శంకరాభరణం, ఖమాస్, తోడి, ప్రసిద్ధమైనటువంటి కేదారగౌళ, కాఫీ, దేశాక్షి, నాట, నాదనామక్రియ,
నవరోజ్ ఇలాంటి రాగాలతో పాటుగా వారు ముఖ్యంగా ద్విజావంతి రాగం మనకి ఎక్కువగా దీక్షితుల వారి కీర్తన అఖిలాండేశ్వరి కీర్తనతోటి మనకి బాగా ఉంది, పరిచయం ఉంది. కానీ వీరు ద్విజావంతిలో కూడా రాశారు. అంటే కాశీలో ఉన్నారు కదా చాలా కాలం, అంచేత ద్విజావంతి అన్నది ఉత్తర భారతదేశ సంగీతానికి సంబంధించినటువంటి రాగం అది. దాన్ని ఎక్కువగా 5 కీర్తనలు రాశారు అందులో. అదేవిధంగా కర్ణాటక సారంగా అనేటువంటి ఒక అపురూపమైన రాగాన్ని కూడా వీరు వాడారు. ఈ విధంగా మరి వీరు చేశారన్నమాట. అంతేకాకుండా వీరు పారిజాతాపహరణం అనేటువంటి మరొక యక్షగానం కూడా రాశారు. ఇది కాకుండా శ్రీకృష్ణ లీలా తరంగిణి కాకుండా పారిజాతాపహరణం అనేటువంటి యక్షగానం కూడా వీరి రచన ఉంది. ఇదే కాకుండా చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా రాశారు వారు. ఈ శ్రీకృష్ణ లీలా తరంగిణి ఒకటే కాకుండా పారిజాతాపహరణము ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా వారు రచించడం జరిగింది. మరి ఈ విధంగా వారు సంగీతాన్ని మరి ఎన్నో కీర్తనలు రచించి మరి ఒక గొప్ప వాగ్గేయకారులుగా వారు మన కర్ణాటక సంగీతంలో చరిత్రలో వారు నిలిచిపోయారు. వారి యొక్క సంస్మరణగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. స్వస్తి. తరంగం అనండి, కీర్తన అనండి, వారు కీర్తనలనే అన్నారు, మనం తరంగాలు అనుకుంటున్నాం. ఏదైతేనే రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణునితో ఆవిడ సందేశం పంపించింది కృష్ణ పరమాత్మకి. అంటే నన్ను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, అంచేత నేను శిశుపాలుని పెళ్లి చేసుకోను, మీరు రావాల్సింది అని చెప్పి కృష్ణుడికి సందేశం పంపించింది అనమాట. ఆ సందర్భంలో కీర్తన ఇప్పుడు నేను గానం చేయబోయేటువంటి కీర్తన అది రైట్ ఇప్పుడు వస్తుంది. అంటే నువ్వు తప్ప ఇంకా నాకు వేరే భర్త ఎవరు వద్దు అని చెప్పి ఆవిడ ఈ సందేశాన్ని ఏ విధంగా ఉందన్నది మనం ఈ కీర్తనలో చూద్దాం. నాణ్యో వృణేపతి మశేష గురోరనంత నాణ్యో వృణేపతి మశేష గురోరనంత తత్వ సమస్త గుణధామభిరామతుల్యాత్ తత్వ సమస్త గుణధామభిరామతుల్యాత్ క్షేమం క్షేమం సదైవ గురుదేవ శిఖామణే క్షేమం సదైవ క్షేమం సదైవ గురుదేవ శిఖామణే త్వాం యాచే త్వాం యాచే త్వాం యాచే త్వాం యాచే త్వాం యాచే త్వదంగ్రి కమలే త్వాయాచే త్వదంగ్రి కమలే ప్రణతాస్మి నిత్యం త్వాయాచే
त्वदङ्घ्रिकमले प्रणतोऽस्मि नित्यं క్షేమం కురు సతతం గోపాల క్షేమం కురు సతతం గోపాల క్షేమం కురు సతతం గోపాల క్షేమం కురు సతతం గోపాల క్షేమం కురు సతతం కామం తవ పద కామం తవ పద కమలే భ్రమరి భవతు కామం తవ పద కమలే భ్రమరి భవతు కామం తవ పాద కమలే భ్రమరి భవతు కామం తవ పాద భ్రమరే భవతు శ్రీ మానసం మధుసూదన కామో తవ పద కమల బ్రహ్మరి భవతు శ్రీ మానసం మధుసూదన క్షేమం కురు సతతం గోపాల క్షేమం కురు సతతం దక్షిణ కరుణానిధేయే ఆనందఘన దక్షిణ కరుణానిధేయే ఆనందఘన ప్రక్షిణ దోష తతే शिक्षित सुरगण रक्षित निज जन शिक्षित सुरगण रक्षित निज जन कुक्षि स्थित कोटि लोकवन कुक्षि स्थित कोटि लोकवन क्षेमं कुरु सततं गोपाल मम क्षेमं सततं
अजित विजय गोपाल अनाथ लीला अजित विजय गोपाल अनाथ लीला अद्भुत पद कमल विजय द्वारा पुरी विमल कमल लोल विजय द्वारा कपूरी विमल कमल लोल निज नारायण तीर्थ नित्यानंद बाल निज नारायण तीर्थ नित्यानंद बाल क्षमो कुरु सततं गोपाल क्षमो कुरु सततं गोपाल क्षमो कुरु गोपाल One, two, three,
शयना गृणिमण्डल मणिकुण्डल फणिमण्डल शयना हरिमादि सुगुणभूषण मणिमण्डप सदना शरणं भव करुणामयि गुरुदीनदयालो करुणारसवरुणालय हरिराजगोपालो विनदासुत घरवाहन मुनिमानसभवना विनदासुत घरवाहन मुनिमानसभवना मधुसूदन मधुसूदन परमामकदुरितम् शरणं भव करुणामयि गुरुदीनदयालो करुणारसवरुणालय हरिराजगोपालो हरिभीकर हरिसोदर परिपूर्ण सुखापे हरिभीकर हरिसोदर परिपूर्ण सुखापे नरकान्तक नरपालक परिपालित जलधे शरणं भव करुणामयि गुरुदीनदयालो करुणारसवरुणालय हरिराजगोपालो हरिसेवक शिवनारायण तीर्थ परात्मन् हरिसेवक शिवनारायण तीर्थ परात्मन् मधुसूदन मधुसूदन हरमामकदुरितम् शरणं भव करुणामयि गुरुदीनदयालो करुणारसवरुणालय हरिराजगोपालो कृष्ण श्री कृष्ण 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 कृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं 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 कलय सखी सुन्दरम् कृष्णं गतविषय तृष्णं जगत्प्रभविष्णुं सुररिगण जिष्णुं सदा बालकृष्णं गतविषय तृष्णं जगत्प्रभविष्णुं
कृष्णं कलय सखी सुन्दरं बाल कृष्णं कलय सखी सुन्दरम् रामेण जगदभिरामेण बलभद्र रामेण सह वक्त कामेन सदा बाल रामेण जगदभि रामेण बलभद्र रामेण सह वक्त कामेन सदा बाल कृष्णं कलय सखी सुन्दरं बाल कृष्णं कलय सखी सुन्दरम् राधारुणधरसु धापं सच्चिदानन्द रूपं जगत्रय भूपं सदा बाल राधारुणधरसु धापं सच्चिदानन्द रूपं जगत्रय भूपं सदा बाल कृष्णं कलय सखी सुन्दरं बाल कृष्णं कलय सखी सुन्दरम् अद्धं शिथिलीकृत नद्धं श्रीनारायण तीर्थं परमपुरुषार्थं सदा बाल अद्धं शिथिलीकृत नद्धं श्रीनारायण तीर्थं परमपुरुषार्थं सदा बाल कृष्णं कलय सखी सुन्दरं बाल कृष्णं कलय सखी सुन्दरं बाल कृष्णं कलय सखी सुन्दरं बाल कृष्णं कलय सखी सुन्दरम् माधव माधव मामव देव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामव देव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव देव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामव देव साधु जनाधार सर्वभाव साधु जनाधार सर्वभाव साधु जनाधार सर्वभाव माधव मामव देव साधु जनाधार सर्वभाव माधव मामव देव माधव मामव देव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामव देव अंबुजलोचन कंबु सुभग्रीव अंबुजलोचन कंबु सुभग्रीव अंबुजलोचन कंबु सुभग्रीव बिंबाधर चंद्रबिंबानन अंबुजलोचन कंबु सुभग्रीव
ఇందిరయా సహ సుందర కృష్ణ ఇందిరయా సహ సుందర కృష్ణ పురందరాదివంద్య పదకమల ఇందిరయా సహ సుందర కృష్ణ పురందరాదివంద్య పదకమల నందనందన యోగి వర్య దురందర నందనందన యోగి వర్య దురందర నారాయణ తీర్థమితి విహర నందనందన యోగి వర్య దురందర నారాయణ తీర్థమితి విహర మాధవ మామవదేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవదేవ పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ వారం వారం వందనమోస్తుతే వారం వారం వందనమోస్తుతే వారి జలయ నా గోపాల వారం వారం వందనమోస్తుతే వారి జలయ గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం మన్యే త్వామిహ మాధవ దైవం మాయా స్వీకృత మానుష భావం మన్యే త్వామిహ